బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న తెలంగాణలో కాస్త తెరపై ఇచ్చిన వానలు ఏపీలో మాత్రం కుమ్మేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో పాటు తిరుమల భారీ వర్షం కురిసింది. దీంతో భక్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మరోవైపు బంగాళాఖాతంలో అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. 1-2 చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. భాగ్యనగరంలో ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అటు ఏపీలో ఇవాళ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. కుండపోత వానలకు తోడు పిడుగులు పడతాయని హెచ్చరించింది. ఇక మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కర్నూలు జిల్లాల్లో వానలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది.